పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే బెస్ట్ నియోజకవర్గంగా తయారు చేస్తామంటూ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు నారా లోకేష్. ఇప్పుడు ఆ హామీలను గాలికి వదిలేశారు. ప్రజల్ని ఇలా వరద నీటిలో ముంచారు. పీకల్లోతు వరకు వరద వచ్చినా చిన్న పిల్లలతో మహిళలు ఇబ్బందులు పడుతూ ఉంటే కనీసం ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా ఇటువైపుకు తొంగి చూడలేదంటే కూటమి ప్రభుత్వంలో పాలన ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కనీసం ఇప్పటికైనా లోకేష్ ఇటు చూస్తారా? రాజధాని గ్రామాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా భారీ వర్షం కురవడంతో కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం మంగళగిరిలో ఉన్నాం. మంగళగిరి డీడీ నగర్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రాత్రి 7 అడుగుల మేరకు ఈ కాలనీలోకి వాటర్ వచ్చి చేరాయి. పూర్తిగా అటు నుంచి ఇటు వరకు రాలేని పరిస్థితి. పూర్తిగా మళ్లీ వర్షం ఇప్పుడు పడుతూ ఉంది, జోరుగా వర్షం పడుతూ ఉంది. కాలనీవాసులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు రాత్రికి ఎలాంటి పరిస్థితి ఉంటుందా అని భయపడుతున్నారు, గజగజ వణికిపోతున్నారు. రాత్రి బిక్కుమంటూ చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని బయటకు తీసుకుని వెళ్లిపోయిన పరిస్థితి. కుటుంబంలో ఇళ్లలోనే భారీ స్థాయిలో వర్షపు నీరు రావడంతో వాళ్ళంతా బిక్కుమంటూ ఇళ్లు ఒక మూలన ఉన్న పరిస్థితి. మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. ఇంకా వర్షం వస్తుంది. అమ్మ ఎలా ఉంది పరిస్థితి? ఇంకెలా ఉందండి, తెల్లాలు అలా కూర్చొని ఉన్నాం, పిల్లల్ని పెట్టుకుని. ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు. వర్షం వస్తుంది కదా, ఇంకా వర్షం వస్తూనే ఉంది. అప్పటికి టాన్స్ ఇప్పటికి వస్తూనే ఉంటుంది. ఇప్పటిదాకా ఆగలేదు. ఇందాక కాసేపు అయింది, వెళ్ళిపోయిన నీళ్ళు ఉంటే మళ్ళీ మొదలైపోయింది వర్షం. ఈ రోజు ఎలా ఉండిద్దో కూడా తెలియదు. రాలేదమ్మా, ఎవరు రాలేదు. ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు. నైట్ 9:15 కాడి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కాడి నుంచి వర్షం పడుతుంది. అందరూ ఎవరి కాళ్ళు ఇళ్లలో నుంచి వస్తాక బయటికి అవకాశం లేదు. అసలు అవకాశం ఉంటే ఏదో విధంగా వస్తారు. ఏదో కుర్రోళ్ళు ఇక్కడ ఒక 10-15 మంది కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళు బాగా ప్రోత్సాహం చేసి తాళ్లు కట్టారు. తాళ్లు కట్టి వాళ్ళు చేయాల్సిన సాయం చేశారు. చేసిన తర్వాత రాత్రి నైట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది. ఈ వర్షానికి మళ్ళీ నైట్ కి ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు. ఇది పరిస్థితి, మా పరిస్థితి. పూర్తిగా డీడీ నగర్ వాసులు అయితే ఒకటే చెప్తున్నారు. రాత్రి 7 అడుగుల వర్షం, రాత్రి 7 అడుగుల మేరకు ఈ కాలనీలోకి వర్షపు నీరు వచ్చింది. స్తంభాలకు తాళ్లు కట్టుకుని బయటకు వచ్చాము. కానీ ఇప్పుడు మళ్లీ భారీ వర్షం పడుతుంది. ఈ రోజు నైట్ ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థం కావట్లేదు. కనీసం అధికారులు స్పందించలేదు, ఇటువైపు తొంగి కూడా చూడలేదు. కనీసం నారా లోకేష్ మంత్రి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనీసం మాకు సాయం అందలేదు. సాయం అందకపోగా ఇక్కడ ఏ అధికారి వచ్చి చూడలేదు అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.